ఆమె దానం ఫలించింది. ఈ శిష్యురాలి ఆతిథ్యం స్వీకరించండి స్వామి. శిష్యురాలవు కాదమ్మా, నా ప్రాణదాతవు నువ్వు. అంత మాట అనకండి. నిమిత్త మాతృరాలను. అపాత్రదానం చెయ్యలేదన్న సంతృప్తి మిగిల్చుకున్నాను. కనులెత్తి చూశాడు సుజాత వైపు. పరిపూర్ణ జ్ఞాన దీప్తితో వెలుగుతున్న ఆయన కన్నుల్లో కృతజ్ఞతాభావం ఆమెకు స్పష్టంగా అనుభవం అయింది. నేను సంతృప్తి పొందడమే కాదు, అర్హతుడా, నీవు పొందిన సంబోధితో ఈ మహావృక్షం సైతం బోధివృక్షంగా మారింది. ఈ బోధివృక్షపు ఛాయలో సత్వాన్ని, సంబుద్ధతను పొంది నీవు బోధిసత్వుడవు, బుద్ధుడవు అయ్యావు. అందుకు ఆలంబన నీవేగా తల్లి, ఆమె దగ్గరగా ఆసీనుడవుతూ అన్నాడు బుద్ధుడు. సుజాత మౌనంగా పాయసం వడ్డించిన బంగారు పళ్ళెం ఆయన ముందుకు జరిపింది. ఒకనాడు నన్ను పాలిచ్చి బ్రతికించావు, ఈనాడు పాల అన్నం పెట్టి నడిపించదలిచావా అమ్మా? ఎక్కడకు స్వామి? ముద్దలు చేస్తూ ఆయనకు అందిస్తున్న సుజాతకు ఆయన మాటల్లోని భావం వెంటనే స్ఫురించలేదు. బ్రతికించావు, ఆ బ్రతుక్కు అర్థం చూపావు. మరి నేను తెలుసుకున్న ఈ సత్యాన్ని, దుఃఖ నివారణోపాయాన్ని 10 మందికి తెలియజేయాలిగా తల్లి. సుజాతలోని మాతృహృదయం ఉప్పొంగింది. అలాగే బయలుదేరండి స్వామి. భంతే, ఈ పీడిత మానవాళిని సేద తీర్చండి, వారికి శాంతి ప్రసాదించండి. పునరావృత్తి లేని గమ్యాన్ని వారికి ఎరుకపరచండి భగవాన్. తథాగతులు మీరు. ఆకలిగొన్న తథాగతుడు సుజాత అందించిన 49 ముద్దలు ఆరగించాడు. సుజాతలోని మాతృత్వం పులకించింది. స్వామి, నా పలుకు ఒకటి ఆలకించండి. ఆహారం మాని శరీరాన్ని ఇక మీదట బాధించకండి. తొలి భిక్ష నీదేనమ్మా, ఇకపై రోజుకొక్కసారి భిక్షాన్నం ఆరగిస్తాను. ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. అలాగే శరీరాచ్ఛాదనకు ఈ పీతవస్త్రం నిత్యం ధరించండి స్వామి. చినిగిపోయిన ఆయన దుస్తులకేసి చూస్తూ అభ్యర్థించింది. తనతో తెచ్చిన అందమైన పట్టు వస్త్రం ఆయన ముందుంచింది. పాత్రను అందుకొని నీటి కోసం నది వద్దకు వెళ్ళింది. తిరిగి వచ్చిన సుజాతకు ఓ దివ్యమూర్తి సాక్షాత్కరించాడు. పట్టు ఒలిపెంతో అదే రంగు ఒంటితో మెరిసిపోతూ తన పసివాడితో కలిసి అమాయకంగా ఆడుకుంటూ కనిపించాడు తథాగతుడు. ఆయనకు నీరందించింది. ఆయన సెలవందుకుని బిడ్డనెత్తుకుని దాపునే ఉన్న తన తండ్రినందుకుని ఊరికేసి వెళ్ళిపోయింది సుజాత. తథాగతుడు సారానాథ్ బాట వెంట సాగిపోయాడు. సారనాథ్కు దగ్గరలోని ఇసీ పట్టణంలో తొలిసారి బుద్ధుడు ప్రసంగించాడు. ఆయన ప్రవచనాలను విన్న అసంఖ్యాక ప్రజానికం ఆకర్షితులయ్యారు. భిక్షకగణం రోజురోజుకు సంఖ్యను పెంచుకుంటున్నది. కుల, మత, జాతి విభేదమే లేని సర్వమానవ సమతావాదం ఆయన బోధ. సమస్త జంతుజాలంపై దయను, సానుభూతిని చూపమని ఆయన ప్రబోధం. పాపం చెయ్యరాదని, మంచిని సాధించమని, హృదయ పవిత్రతను పెంచుకోమని ఆయన నిర్వచించిన బౌద్ధమత సారాంశం. నిన్ను నువ్వు తెలుసుకో, నీలోని బుద్ధిని నిర్మలంగా ఉంచుకో అన్నది తథాగతుని వాక్కు. తృష్ణే సర్వ అనర్థాలకు కారణం ఆయన హెచ్చరిక. ఈ మహావిశ్వం పరిపూర్ణమైన, అభేద్యమైన, నిరంతరమైన, కార్యకారణబద్ధమైన ఒక శృంఖల. నిర్హేతుక సంఘటనల మీదను, భగవంతుని ఇచ్చ మీదను ఆధారపడి లేదు. కేవలం పరిణామ సిద్ధాంతాల వల్లనే ప్రపంచం రూపొందింపబడింది అన్నది హేతుబద్ధమైన ఆయన పరిశీలన. అజ్ఞానం కోరికల్ని జనింపచేస్తుంది. ఆ కోరికలు మరుజన్మ కోసం ప్రాకులాడుతాయి. మరుజన్మ దుఃఖ హేతువు అవుతుంది. ఈ దుఃఖ నివారణోపాయమే మరుజన్మకు దారితీసే కోరికల్ని, అందుకు కారణమైన అజ్ఞానాన్ని అంతమొందించడం. ఇది బుద్ధ సూక్తి. అప్పుడే నాకు విముక్తి లభించింది. ఇదే చివరిసారి నేను జన్మనెత్తడం. మరుజన్మ నాకు లేదు అన్న భావం బలపడుతుంది. నియమబద్ధమైన జీవితం వల్లను,